ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపోరుతున్నాయి. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ధలవేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.8 అడుగులకు చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజనాగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి 7,000 ఎకరాల్లోని పొలాలు నీటి మునిగాయి. కోనసీమ జిల్లా బురుగులంక వద్ద గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోషమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. విలీన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి. వరరామచంద్రపురం మండలంలో అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చింతూరు, వరరామచంద్రపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతూరు వద్ద శబరి వరద అంతకంతకు పెరుగుతోంది. కోనసీమలోని రాజోలు, మమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. కల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు కొండవాగులు పొంగుతున్నాయి. పాడేరు మండలం రాయగడ్డ ప్రధానిపుట్ట వద్ద మత్స్యగడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. జీమాడుగుల మండలం కుంబిడిసింగి బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేదబయలు మండలం గిన్నెలకోట, జామిగూడలో గెద్దలు పొంగాయి. అయితే ముంచంగుపుట్ట మండలం బీరిగూడ గద్దె వద్ద పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకు నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. డుమ్రిగూడ మండలం బొందగూడ వద్ద కాజ్వేపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. అల్లూరు జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు నేడు, రేపు కలెక్టర్ సెలవు ప్రకటించారు. కనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఏకదాటిక వర్షం కురుస్తోంది. తాండవ, వరహా నదుల్లోకి వరద వచ్చి చేరుతోంది. జిల్లాలో విద్యాసంస్థలకు నేడు కలెక్టర్ సెలవు ప్రకటించారు. రైవాడ కోసం జలాశయాల్లోకి భారీగా వరద చేరుతోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్జీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కళ్యాణపులో రిజర్వాయర్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి నీటిని సరఫా నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని మన్యం గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలివేరు, జలేర్లు, బైనర్వాగు, అశ్వరావుపేట, పడమటి వాగులు పొంగుతున్నాయి. సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉప్పొంగుతోంది. ప్రధానంగా ధవళేశ్వరం నుంచి వాటర్ను కిందకి దిగువకు విడుదల చేయడంతో కోనసీమ ప్రాంతంలోని వశిష్ట, వైనితేయ, గౌతమి, వృద్ధగౌతమి నదీపాయలు ప్రధానంగా వరద నీరుతో ప్రవహిస్తున్నాయి. పీగన్నవరం మండలం గెంటిపెద్దపూడి వద్ద ఏదైతే ఈ యొక్క రహదారి ఉంది, లంక గ్రామాలకు సంబంధించిన రహదారి, తాత్కాలిక రహదారి గెండిపడడంతో దాన్ని పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. ప్రధానంగా 4 లంక గ్రామాలకు రావాల్సిన బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగబడితే అక్కడ ఖచ్చితంగా ఏదైతే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది, బోట్లను సిద్ధం చేసింది. అంటే పూర్తి స్థాయిలో పెరుగుతున్న క్రమేపీ వరద నీరు నేపథ్యంలో కోనసీమలో అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఒక పక్క వశిష్ట, వైనితేయ, గౌతమి, వృద్ధగౌతమి నదీపాయలు పూర్తిగా కూడా వరద నీరుతో పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. లంక గ్రామాలకు ఇప్పుడిప్పుడే నీరు చేరుతున్న పరిస్థితి. ప్రధానంగా కాజువేలు, ఏదైతే కోనసీమ ప్రాంతాల్లో కాజువేలు ఉన్నాయో, కాజువేలు, అప్పనపల్లి, అదేవిధంగా కనకాయలంక, పశ్చిమ గోదావరి జిల్లాను కలుపుతూ ఉన్న కనకాయలంక, ముక్తేశ్వరం, తొగరపాయ, కాజువేలు కూడా ప్రధానంగా ఇక్కడ నీట మునిగే పరిస్థితి రాబోతుంది. ప్రధానంగా వరద నీరు కొంత పెరిగే కొద్దీ ఈ యొక్క లంక గ్రామాలతో ఉన్న సంబంధాలు తెగితే ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు ముక్తేశ్వరం, కోటపల్లి యొక్క, అదేవిధంగా నరసాపురం,
పంటలను కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం నిలిపివేసింది. ప్రధానంగా ఏటిగట్లు ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో ఈ బలహీనంగా ఉన్న ఏటిగట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం గుర్తించి వాటి స్థానంలో ఏదైతే ఏటిగట్లకి హెడ్ వర్క్ సంబంధించిన రిజర్వ్ పాయింట్లు ఉన్నాయో అక్కడ అన్ని రకాల ఏటిగట్లను పటిష్టపరిచేందుకు అవసరమైన మెటీరియల్ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రతిదీ నిమిషం పర్యవేక్షిస్తూ ఉన్నారు. కోనసీమ ప్రాంతంలో వరద ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇప్పటికే ఆయన అధికార యంత్రాంగంతో సమావేశాలు నిర్వహించారు. పూర్తిస్థాయి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా లంక గ్రామాల్లో ప్రధానంగా ఎవకేషన్ సంబంధించి పడవల్ని లైఫ్ జాకెట్లతో కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. అయితే చాలా గ్రామాల్లో ఈ యొక్క వరద వచ్చినప్పుడు ఈ లైఫ్ జాకెట్లతో పడవల్ని ఏర్పాటు చేయడంతో అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి. దీన్ని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోమని ఇప్పటికే కలెక్టర్ ఆదేశించారు. పూర్తి స్థాయిలో కోనసీమలో ఎటువంటి వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సమాయత్తంగా ఉందని ఇప్పటికే కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించారు. పూర్తి స్థాయిలో కోనసీమ ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు మాత్రం భౌగోళికంగా కూడా లంక గ్రామాలు అధికం. లంక గ్రామాల్లోకి వరద నీరు రావడంతో పశువులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటి పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని కూడా సిద్ధంగా ఉంచాలి. పశువులను ఏటిగట్ల మీద తరలించేందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి అట్లాగే యానిమల్ హస్బెండరీ శాఖ అధికారులను కూడా ఆదేశించారు. అన్ని రకాల అధికార యంత్రాంగం కూడా ఈ వరద పరిస్థితిని ఎట్టి పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని సహాయ చర్యలకు సిద్ధమై ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఏదైతే జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే నిండుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణా నది పైన ఉన్న ఇటు తుంగభద్ర కావచ్చు, అటు ఆల్మట్టి కావచ్చు, ఈ ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో నిండుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎగువ ఏదైతే మహారాష్ట్ర అలాగే కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఏదైతే జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా టీబీ డ్యాంకు భారీ వరద చేరుకుంటుంది. ముఖ్యంగా 1,00,000 క్యూసెక్ల నీరు ఏదైతే తుంగభద్ర జలాశయానికి రోజు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే తుంగభద్ర జలాశయానికి మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిగా నిండుకొని ఏదైతే తుంగభద్రకు సంబంధించిన డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం అయితే ఉన్నాయని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1614 అడుగులుగా ఉంది. ముఖ్యంగా ఏదైతే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 105 అడుగులు ఉండగా ప్రస్తుతం 46.8 టీఎంసీలు నీరు చేరుకుంది. అయితే ప్రతిరోజు ఇన్ఫ్లోస్ పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే తుంగభద్రపై ఉన్న ఏదైతే మొత్తం జలాశయం నుంచి భారీగా వరద నీరు చేరుకుంటుంది. ముఖ్యంగా 1,00,000 క్యూసెక్ల నీరు ప్రతిరోజు ఏదైతే టీబీ డ్యాంకు వరద చేరుకుంటుంది. ఏదైతే మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా టీబీ డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు శ్రీశైలం జలాశయాన్ని కూడా కృష్ణమ్మ పరువులు తొక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా శ్రీశైలం జలాశయానికి ఏదైతే ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయిగా నిండిన పరిస్థితి, అయితే ఆల్మట్టి నుంచి దిగువకు నీరు విడుదల చేయడం జరిగింది. ఏదైతే నారాయణపూర్ నుంచి దిగువకు నీరు విడుదల చేసిన తర్వాత శ్రీశైలం జలాశయానికి ఆ నీరు చేరుకుంటుంది. ముఖ్యంగా శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి 885 అడుగులు కాగా ఏదైతే ప్రస్తుతం 806 అడుగులకు చేరుకుంది. ఏదైతే 215 టీఎంసీల సామర్థ్యం శ్రీశైలం జలాశయానికి ఉంది. ప్రస్తుతం దాదాపు 32 టీఎంసీలు వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంది. 2 రోజుల క్రితం ఏదైతే కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి ఏదైతే ఇటు ఏపీ వైపు ఉన్న జలాశయం ఏదైతే విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపివేయడం జరిగింది. అయితే మరోవైపు తెలంగాణ వైపు ఉన్న అయితే విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగుతుంది. ఏదైతే పైన కురుస్తున్న భారీ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఏదైతే మనం చూడొచ్చు కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏదైతే 2 రోజులుగా వర్షాలు అయితే కురుస్తూ వస్తున్నాయి. ఈ వర్షాల ద్వారా ఏదైతే డ్యాంలకు వరద నీరు చేరుకుంటుంది. ముఖ్యంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుకుంటే దాదాపు ఏదైతే శ్రీశైలం జలాశయం కింద ఉన్న అన్ని ప్రాంతాలలో ఏదైతే పంటలు వేసిన రైతులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అనుకున్న సమయానికి వర్షాలు కురుస్తుండడం, అలాగే జలాశయానికి ఏదైతే అనుకున్న సమయాలకు జలాశయాలు కూడా నిండుతుండడంతో ఇటు ఏపీ అటు తెలంగాణ రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.
जैसा क्या